ఏం జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది, ఆ తర్వాత ముద్రగడ గారి అంశంలోకి వెళదాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీచ్ విన్నాక ఆయన అంటే ఎంత ఆత్మస్థైర్యంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు, ప్రజలకి అండగా ఎలా ఉండగలరు అన్నది ఆయన చూసి ఒక నాయకుడిగా ఎలా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 రోజులు ఒక మీటింగ్ చేస్తేనే జ్వరం వచ్చేసింది అని చెప్పి కింద పడిపోయి ఆయన నైట్ షూటింగ్లకి వెళ్లే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడా లేదు. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటమి భయం పట్టుకుందండి. ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమి కట్టిన మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాము అని చెప్పి ఒక మూర్ఖంగా వాళ్ళ ఆలోచనలతోటి కాపులందరినీ కూడా ఇందులో బలి పశువులను చేయడానికి ఒక పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారు అన్నది ప్రజానీకానికి అర్థమవుతుంది. ఒక సామెత చెప్పినట్టుగా పందులన్నీ గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తది అన్న సామెత జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గానే వస్తది. ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం, మరలా సీఎం అవడం తథ్యం. ఈ పరిణామాలు వారికి కూడా తెలిసి ఒక భయంతో ఇలాంటి చిల్లర పనులకి వాళ్ళు శ్రీకారం చుట్టారని అనిపిస్తుంది. ఒక గులకరాయి అని చెప్పి దండలో పడింది, ఏదో పడినంత మాత్రాన అంత అల్లరి చేయాలా అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకుంటే పద్ధతి ఆయనకి ఎక్కడా లేదు. ఎవరో ఏదో చెప్తారు, దానికి ఊగిపోయి మాట్లాడడం తప్ప ఆయనకి వాస్తవాలు తెలుసుకుని ఏం జరుగుతుంది, ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఆయనకి తెలియదండి. ఇలాగే నాగబాబు గారు వెనకాల నుంచి 2 మొట్టకాయలు మొడితే ఆగడం తప్ప ఆయనకి మ్యాటర్ ఏంటి అన్న విషయం తెలియకుండా ఆయన ఊగిపోవడం ఆయనకు అలవాటు. అంటే సినిమా స్క్రిప్ట్ ఎవరన్నా ఇస్తే అది చదివేయడం ఆయనకు అలవాటు అండి. అలాగే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన రాజకీయ అనుభవంతో చెప్పే మాటలు అవన్నీ అక్షర సత్యాలండి. అయితే శేష్ కుమార్ గారు, అవి మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ముద్రగడ గారు అన్న కొన్ని వ్యాఖ్యలు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు మీకు చదివి వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ నమ్మితే సినిమా చూపిస్తాడు, సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి వచ్చే వ్యక్తికి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా అని ఆయన అడుగుతున్నారు. జనసేన నుండి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం తన నెంబర్ కూడా ఇవ్వలేదట. అలాగే పవన్ ఓడితే జీవితంలో మళ్ళీ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి సాహసం చేయరట. సినిమాల్లో సంపాదించుకుంటున్నారు, మధ్యలో నటించడం కోసం ఎమ్మెల్యే పదవులు కావాలనుకుంటున్నారు. ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యే పదవులు కాదు, వారు సినిమా షూటింగ్లు చేసుకోవడానికే ఎమ్మెల్యే పదవులు. హైదరాబాద్, విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పవన్ పిఠాపురం వచ్చేస్తారా అని సవాల్ విసురుతున్నారు. చంద్రబాబు తన ఎస్టేట్కు జనరల్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్టును పవన్ కళ్యాణ్కి ఇచ్చేశాడు. మొత్తం కాపులందరినీ గుత్తగా కొనేయడానికి పవన్ కళ్యాణ్ మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎత్తారంటూ, ఈ ప్రజాసేవ కోసం రాలేదు పవన్ కళ్యాణ్ అంటూ చాలా సీరియస్గా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాట్లాడండి శేష్ కుమార్ గారు, ఈ వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఇవన్నిటికి ఒకటే సమాధానం అండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్యాకేజ్ తీసుకోలేదు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను ప్యాకేజ్ ఇవ్వలేదని ఖండించాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. ఈ పాయింట్ కి బాగా చెప్పారు. కాబట్టి అతను ప్యాకేజ్ నిజమే, మీరు చెప్పింది వాస్తవే అనుకోండి. చంద్రబాబు గారు ఎక్కడా కూడా ఖండించలేదు, ఈయన ఒక్కడే గగ్గోలు పెడుతున్నాడు అన్నది సత్యం అండి. అవును, కంటిన్యూ చేయండి. పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు కనుక ఆయన ఖండించడం అది జరిగింది అన్నదానికి పవన్ ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ చంద్రబాబు నాయుడు ఖండించిన దాఖలాలు లేవు. అలాగే ముద్రగడ పద్మనాభం గారిని, వాళ్ళ భార్యని పరమ బూతులు తిట్టి కొడుకుని అందరినీ కలిపి ఈడ్చుకుని వెళ్ళి పోలీసు వ్యాన్లు ఎక్కించి ఆయన్ని చాలా మనోవ్యాధిని గురి చేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? మాకు కూడా, అంటే మేము అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళం,
ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే మా అందరికి అభిమానం. వెళ్ళి పలకరించాలంటే మా అందరికి స్ట్రిక్ట్ ఆర్డర్స్, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని. అంటే చంద్రబాబు నాయుడు ఒక నియంతగా అసలు ఎలా పరిపాలించాడని 8 సంవత్సరాలు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నేను దగ్గరగా చూసిన చంద్రబాబు నాయుడు ఒక అంటే ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఇంకా నాకు మాటలు లేవు అన్నది. ఎందుకంటే మేము ఏదైనా ఫీల్ అయితేనే మాట్లాడతామండి. పుస్తకాలు చదివి, అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా 1,00,000 పుస్తకాలు చదివి అంత ఓపిక లేదు. పుస్తకాలతో విజ్ఞానం రాదు. ఇప్పుడు కూడా గ్రౌండ్ లో ఉండి గ్రౌండ్ లెవెల్లో మనం జరుగుతున్న వాస్తవాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తేనే అవి మాట్లాడగలం. అంతేగాని పుస్తకాలు చదివి అంబేద్కర్ తో నేను కలిపి నడిచేను అంటున్నాడు ఆయన. అంబేద్కర్ గారికి ఎన్నో జయంతి అయింది, ఎప్పుడు జయంతి అయింది అనేది కానీ 133 సంవత్సరాల క్రితం ఆయన అంబేద్కర్ గారితో కలిసి నడిచారు అని. అంటే ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే ఇప్పుడు ప్రజలు కాపులందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చిందండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల కాపులు ఉన్నారు, చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితుల్లో కాపులు నమ్మరు అన్న ఒక దాని మీద పవన్ కళ్యాణ్ పక్కన ఒక మనోహర్ లాంటి వ్యక్తిని పక్కకి చేర్చి ఆ కుల గజ్జితోటి పవన్ కళ్యాణ్ ఒక అంటే పిచ్చోడు చేతికి రాయిస్తే ఎలా ఉంటుందో అలాగా ఒక పిచ్చోడి కింద జమ కట్టి పవన్ కళ్యాణ్ ని పక్కనున్నది ఎవరండి, ఒక ఇన్ఛార్జ్. మీరు ఒక మాట అడిగారు, ఇన్ఛార్జీలకి ఫోన్ నెంబర్లు కాదు కదా, పక్కనున్న కోట ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ కోటను దాటి వెళ్ళడానికి ఒక లింగమనేని లేదా ఒక మనోహరు లేదా ఒక సెక్యూరిటీ గార్డు, అంటే ఎట్లా అంటే అండి ఒక టెంట్లు వేసుకుండేవాడు, ఒక వ్యానలు తుడిచేవాడు, వీళ్ళని దాటి ఆ కోట బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి అనే పరిస్థితి 4.5 సంవత్సరాలు నుంచి పార్టీని మోసి, అంటే 7 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి ఓడిపోయి 28,000 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జరిగే పరిస్థితులను వివరించడానికి 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ కోట బద్దలు కొట్టాలంటే ఒక లింగమనేనో ఒక మనోహర్నో ఒక సెక్యూరిటీ గార్డునో ఇట్లాగే ఎవరినో దాటుకున్నా కోట బద్దలు కొట్టాలి. ఎవరైనా సెక్రటరీ అంటే ఒక చీఫ్ సెక్రటరీ అంటే ఒక అధ్యక్షుడికి పక్కన ఎవరు ఉండాలండి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేదంటే ఒక రాజకీయ విశ్లేషకులు, రాజకీయాల్లో పరిణతి చెందిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పక్కన ఉండాలి. ఇలాంటి కోట లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని రాజకీయ పరిజ్ఞానం లేని సెక్యూరిటీ గార్డులతో ఇన్ఛార్జీలు నడిపించారు అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇన్ఛార్జీలకి ఏనాడు ఒక అపాయింట్మెంట్ కానీ వాళ్ళతో చర్చించడం కానీ ఏమీ లేదు. అయితే సరే, ఆయన పార్టీ ఆయన ఇష్టం ఎట్టగొట్టు నడుపుకుంటాడు. ఆయన పార్టీని ఆయనే నాశనం చేసుకున్నాడు కదా. మొత్తం రాష్ట్రం అంతా నిలబడాల్సిన పరిస్థితి నుంచి 20 సీట్లు తీసుకుని 20లో మళ్ళీ 10 సీట్లు టీడీపీ వాళ్ళకి ఇచ్చి మొత్తం జనసేనకి వెన్నుపోటు పొడిచింది ఆయన కదా. ఇంక దాని గురించి కంటే కూడా ఇంతకీ చంద్రబాబు గారి ఎస్టేట్కి మార్కెటింగ్ మేనేజర్ గాను జనరల్ మేనేజర్ గాను పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అన్నది ముద్రగడ గారి అభిప్రాయం. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అది 100% నిజమై ఉండొచ్చండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన చదువుతున్నాడు. ఆయన ఎవరికి టిక్కు పెడితే ఆ టిక్కుని కంటిన్యూ, ఓకే నువ్వు ఈ నియోజకవర్గంలో పని చెయ్యి, లేదు వాళ్ళని ఎవరిని బయటికి పంపించేయమంటే బయటికి పంపించేస్తున్నాడు. అదంతా మరి జనరల్ మేనేజర్లు చేసి పనే కదండి. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది పబ్లిక్ గా అందరికీ తెలిసిన విషయమే. అది అంతకు మించి పవన్ కళ్యాణ్ దగ్గరే సత్తా లేదు. ఒక సినిమా 3 గంటల షో ఎలా ఉంటుందో 3 గంటల షోలో అది బాగుందా బాగాలేదా అని జనాలు తేల్చేస్తారు. అలాగే మే 13 ఈ సినిమాకి తెర పడిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి తప్పుకొని ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చుంటారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకుని పిఠాపురం నియోజకవర్గం వచ్చి కూర్చుంటే ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో అతిగతి లేని నియోజకవర్గంలో ఉంది. శ్రీమతి వంగ గీత గారు దూసుకుపోతున్నారు అక్కడ.
ఆవిడ గెలుపుకి దిశగా పరుగులు పెడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టంట్ లాగా, సినిమా షూటింగ్ లాగా ఉగాది రోజుని ఒక ఇల్లు తీసుకుని దానికి ఏదో షోయింగ్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన షూటింగ్లు చేసుకుంటున్నాడో లేదంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెక్రటరీ పని చేస్తున్నారో అన్నది మరి చూసే జనాలకి తెలియాలండి.